నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరు కూడా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న బాబును మేనేజ్ చేసుకుంటూ సాయంత్రం పనులు రోజు ఎలా చేసుకుంటానో ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఇక పొద్దుగాల సాయంత్రం మీ ఇంట్లో మా ఇంట్లో చేసే పనులు గివే ఉంటాయి. అందులో కొత్తగా ఏమి లేదు. ఏముంది ఇంట్లో పనులేగా, గది కూడా వీడియో తీయాలని అస్సలు అనుకోవద్దు. కానీ నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, తనను చూసుకుంటూ రోజు ఎలా మెయింటైన్ చేస్తే ఈ పనులన్నీ చూడండి. పొద్దుగాల 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి చిన్నపాటి యుద్ధమే అవుతుంది. ఎందుకంటే పొద్దుగాల వంట చేయాలి, సాయంత్రం పనులు చేసుకోవాలి, మళ్ళా వంట చేయాలి. మా పొట్టమ్మనైతే మంచిగా పడుకున్నాడు. సైలెంట్ గా డోర్ తీసైతే బయట ఊడుస్తున్నా. ఎంత పొద్దున ఊడ్చినా మళ్ళా చెత్త పడుతుంది. ఎందుకంటే టెర్రస్ పైన ఉంటది మా రూము, ఊడ్చినా ఉడవనట్టే ఉంటది. బయట ఊడ్చుడైతే అయిపోయింది. పొద్దున చెట్లకు నీళ్లు పోయడం కంటే సాయంత్రం పోస్తేనే మంచిగా అనిపిస్తది. మీకు కూడానా? ఈ చెట్ల వల్లనైతే ఎటన్నా ఊరి పోవాలన్నా భయమే అవుతుంది. మంచిగా ప్రేమగా పెంచుకున్న చెట్లు ఇక నీళ్లు పోయడానికి అయితే ఎవ్వరు లేరు. మళ్ళీ 2 రోజులకే తిరిగి రావాల్సి వస్తది. అందులో ఒకటి ప్రేమగా మా అమ్మ తెచ్చి పెట్టింది. అవి ఎండిపోతే ఇక మస్తు బాధ అనిపిస్తది కదా, అందుకనే మంచిగా చూసుకోవాలి చెట్లను కూడా. వాటర్ పోసిన తర్వాత మట్టిని అటు ఇటు అంటే మంచిగా చెట్లు పెరుగుతాయట. ఈ ట్రిక్ మీకు తెలుసా? నాకైతే మంచిగా వర్కౌట్ అయ్యింది. మట్టి గట్టిగా కాకుండా మంచిగా లూజ్ అయ్యి కింది వరకు ఇనుకుపోతాయంట వాటర్. చిన్న పిల్లలకు పుట్టినప్పుడే అమ్మ వాసన తెలుసు అన్నట్టు నేను లేచి బయట ఊడ్చి చెట్లకు నీళ్లు పోసి వచ్చే లోపు మంచిగా లేచి చూస్తుండు. ఇక సాయంత్రం రొటీన్ ఏమంటే ఇల్లు ఖచ్చితంగా తూడుస్తా. పొద్దున సాయంత్రం, ఒకవేళ పొద్దున వీలు కాకుంటే మాత్రం సాయంత్రం ఖచ్చితంగా తూడుస్తా. పసుపు వేస్తున్నాను, ఆయనతో చేతబడి చేస్తున్నాను అస్సలు అనుకోవద్దు. ఇది మంచిగా యూజ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏం లే, మనం తీసుకున్న వాటర్ లో కొంచెం పసుపు, ఉప్పు, మళ్ళీ అందులో ఒకటి మనము ఇల్లు తూడుస్తాం కదా, ఆ లిక్విడ్ వేసి మంచిగా తూడ్చుకుంటే ఉన్న క్రిములు పోతాయి. అట్లాగే కొంచెం పాజిటివ్ వైబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక అమ్మ వాళ్ళ నమ్మకం ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు వేస్తే దిష్టి పోతుంది, ఇంట్లో ఏమైనా చికాకులు ఉన్నా కూడా పోతాయి, ఇల్లు తూడ్చుకుంటే ఆ వాటర్ తో పాటు పోతాయి అని అనుకుంటారు. కానీ మనం నమ్మేది ఏంటంటే పసుపు మంచి ఒక యాంటీబయాటిక్, ఇంట్లో ఎలాంటి క్రీములు ఉండకుండా మంచిగా పోతాయి. మీరు కూడా ఇట్లా పసుపు వేసి ఇల్లంతా తూడుస్తారా? ఒక్కసారి కమెంట్ చేయండి. అసలు మీకు ఇట్లా తెలుసా? నాకు కూడా అసలు తెలియదు. మా అమ్మ చెప్పిన కాంచెలి ఇదైతే ఫాలో అవుతున్నా. నాకైతే బాగానే అనిపించింది. అయినా పెద్దవాళ్ళు ఏం చెప్పినా, ఏం పనులు చేసినా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటది. అది నమ్మాలి, ఇది నమ్మాలి, అదే మనకు మంచిది. బాబు గారికి బెడ్షీట్ వేసి పడుకోబెడితే అది తీసి మూతి మీద ముక్కు మీద వేసుకొని ఆడుతుండు. ఏం చేయాలి ఇక, మళ్ళీ ఏడ్చుడు ఒకటి మూతి మీద ముక్కు మీద పడితే. ఇక బయట పని వచ్చిందమ్మా. ఇక బయట అయితే ఇప్పుడు వర్షాకాలం అయినా ఎండలు మాత్రం భలేగా కొడుతున్నాయి. మా రూమ్ ఉండేది పైన కాబట్టి బయట ఉన్న ఎండలకి రూమ్ లోకే వేడొచ్చినట్టు అనిపిస్తుంది. అగడం ఘోరంగా వస్తది. అందుకని సాయంత్రం కాగానే 2 బకెట్లు కల్లాపి చల్లినట్టు చల్లితే మాత్రం చల్లగాలి వస్తుంది. ఇట్లా చేయంగానే నాకు ఒకటే గుర్తొస్తుంది. ఎండాకాలం మంచిగా మంచాల మీద కొన్ని నీళ్లు చల్లుకుంటే చల్లగా వండుకునేది ఊర్లో బయట. వర్షాకాలం అనాలను ఎండాకాలం అనాలను అస్సలు అర్థమైతే లేదు. మనమైతే సిటీలో బానే ఉన్నాం గానీ ఊర్లలో ఉన్న వాళ్ళు పంట పొలాలు ఎలా ఉన్నాయో ఏమో కదా. ఇక మా పొట్టి నూడిల్స్ ని బయట ఉయ్యాలలో వేసే టైము రొటీన్. ఇక సాయంత్రం కాగానే ఇన్ని నీళ్లు చల్లుడు, ఆ చల్లగాలికి బయట ఉయ్యాలలో వేసి చూసుకుంటూ నేను ఇంట్లో పని చేయడము. పొద్దున 10 గంటలకు ఇంట్లో పోయినామంటే మళ్ళీ సాయంత్రమే బయటకు వస్తాడు మా రాజావారు. ఇక మంచిగా ఆడుకుంటాడు ఆ గాలికి. 3-4 నెలల వరకు మంచిగా మబ్బులను చూసుకుంటూ ఆడుకునేది, కానీ ఇప్పుడు మళ్ళీ నన్ను మంచిగా గుర్తుపడుతున్నాడు. ఎటన్నా బయటికి పోగానే పక్కకు పోగానే చూస్తాడు, మళ్ళీ అటు ఇటు ఊపినా కూడా అస్సలు ఆడుకోడు ఉయ్యాలలా. చిన్నప్పుడు అమ్మా నాన్నలు బయటికి పోతున్నప్పుడు నేనొస్తా అని మనం ఎమ్మడి పడంగానే చెప్పులేడ్చుకొని రాపో అని మోసం చేసేది కదా, ఎన్నిసార్లు మోసపోయినామో కదా. ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అనుకుంటున్నారా? నేను కూడా అట్లనే తయారైనా. ఇక పక్కన కూర్చున్నట్టు అటు ఇటు ఊపినట్టు చేసి ఆడుకుంటున్నాడు అనగానే ఇక బయట పడతా, అదే ఇంట్లో పోయి పని చేసుకుంటా. ఇక పొట్టమ్మ ఆడుకుంటుంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటా. 2 నిమిషాలు దొరికిన బాటిల్ ఫిల్ చేయడం అదొక్కటి అలవాటు అయిపోయింది. ఇక మల్టీ టాస్కింగ్ అంటారు కదా, అది తల్లైన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక్క నిమిషం దొరికిన ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నేను చేసే పని ఊర్లలో చేస్తే మాత్రం ఉరికిచ్చి దంతారు. ఎందుకంటే సాయంత్రం ముగ్గేస్తున్నా, కానీ ఇక్కడ అలవాటే నాకు. అదే ఊర్లలో సాయంత్రం ఊడ్చి ముగ్గేసినామంటే దీనికి ఏం పోయే రోగం వచ్చింది, గిప్పుడేస్తుంది, అయ్యో పొద్దుగాల లేవలేదా, పని చేత కానేగా దీనికని ఎన్ని మాటలు అంటారు. వాళ్ళు అనే మాటలు తలుసుకుంటేనే భయం అవుతుంది నాకైతే. అయినా సాయంత్రం ముగ్గులు వేయడం అసలు అలవాటే ఉండదు ఊర్లల్లో. నేనెందుకు వేస్తున్న ముగ్గు అని అంటే, పొద్దున వేసిన ముగ్గు నేను జల్లిన వాటర్ కి పోయింది, నాకు అంత మంచిగా అనిపించలే. అందుకని ముగ్గులేసి ఎంత
మంచిగా అనిపిస్తుందని ఒక్క 2 నిమిషాలు చూసి ముగ్గేసిన. ముగ్గులన్నీ వర్షినా గాని సాల్లే అన్నట్టు వర్షం సంపి కొట్టింది. నేను వేసిన ముగ్గు అసలు సుక్క కూడా లేదు, మొత్తానికి పోయింది. ఈ వీడియోలో మాత్రం కొంచెం ఉంది. ఫస్ట్ నేను చెప్పినట్టు ఎండాకాలమా వానకాలమా అన్నట్టు వర్షం అయితే పడ్డది. అబ్బా చల్లగా వచ్చింది, కానీ కొంచెం పడిపోతే మాత్రం కుండలు ఉడకబెట్టినట్టే ఉంటది. ఇంట్లోకైతే వచ్చి వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నా నైట్ కి. ఇక ఏం కూర వండాలి అని ఆలోచించే లోపు ఎగ్స్ ఉన్నాయి కదా 2 నిమిషాలల్లో అయిపోతాయి అని చేసేసిన. ఇక వర్షం పడుతుందంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, వేడి వేడిగా ఏమైనా తింటే బాగుండు అని అనుకుంటాం కదా. నాకు కూడా అట్లనే అనిపించింది. పొట్టమ్మనైతే మెల్లగా పడుకోబెట్టి ఇక ఆనియన్ పకోడీకి అయితే అన్ని రెడీ చేస్తున్నా. నేనైతే పెద్ద వంట లెక్కనైతే కాదు, యూట్యూబ్ లో చూసి చేస్తున్నా. అప్పుడు వచ్చిరాను వంటలు వండినప్పుడు పిండి కలిపినాక ఉల్లిగడ్డలు వేసేది. ఇప్పుడు యూట్యూబ్ చూసినాక ఏమర్థమైందంటే ఉల్లిగడ్డలు మొత్తం కలిపినాక పిండి వేయాలన్నట, అప్పుడే గట్టిగా అయ్యి పకోడీ మనం వేసినట్టు మంచిగా వస్తుంది. లేదంటే వాటర్ బూంది కొట్టినట్టు అవుతుంది. ఇవన్నీ మొత్తం కలిపే లోపు అయితే ఎగ్ ఫ్రై అయిపోయింది. అది పక్కన పెట్టేసి నూనె కాగడానికి పెట్టిన. ఇప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ ఉన్నది, ఏందో చెప్తా వినండి. వర్షం పడ్డప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా తిందాం అనుకున్న పకోడీకి డిన్నర్ లాగా తిన్నాం. ఎందుకంటే తీరా నేను తినే టైంకి పొట్టెమ్మకు కలబడుతుంది, మా మమ్మీని డిస్టర్బ్ చేయాలి అన్నట్టుగా. పిండి కలిపి నూనె వేడయ్యే లోపు లేచి ఏడ్చిండు ఫుల్. ఏమున్నది, కాగిన నూనె గ్యాస్ బంద్ చేసినా అది అట్లనే ఉన్నది, ఇది ఇట్లనే ఉన్నది అన్నట్టు మళ్ళీ మా శ్రీనాథ్ వచ్చి ఎత్తుకున్నాక అప్పుడు పకోడీ చేసిన. ఇక పిల్లలున్నాక అనుకున్నవన్నీ అస్సలు అవ్వవు, అందుకే అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇక పకోడీ మాత్రం మస్తున్నది, కర్కర్ అనుకుంటా కమ్మగా ఉన్నది. మొత్తం తినేసినాం. అమ్మో నైట్ అంతా సింకుల బాసాన్లు ఉంటే ఎట్లా, నాకు నిద్రనే పట్టదు, అందుకే మొత్తం దోమేసిన. వీడియో ఇంతవరకు చూసినందుకు మీ ఓపికకు దండం. అట్లాగే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం.